ఇప్పుడు లవ్ మ్యారేజ్లో కూడా ఉన్నాయి కదా డ్రమ్ములు. అది అది లవ్ మ్యారేజ్ బెట్టింగ్ ఆపాలి మానేయాలని కొంతవరకు అయితే జనాలలో అవేర్నెస్ వచ్చింది కదా. ఇంకా ముందు ముందు వస్తుంది, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో కొంత నేను డ్రమ్ములు కుక్కర్ల జోలికి పోలేను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే బాగా వచ్చింది. వీడియో మీ పక్కన నచ్చుతుంది. వీడియో నచ్చితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కుదండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈరోజు నుంచి వీడియో మంచిగా వస్తుంటాయి, రెగ్యులర్గా వస్తుంటాయి. వీడియో పక్క చూడండి. కొన్ని క్వశ్చన్లు అడుగుతానా, దానికి ఆన్సర్ చెప్పనా? చెప్తాను, అడగండి. టకాటగా చెప్పనా? లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అంటే ఏరాయి తోటి కొట్టుకుంటే ఏం చెప్తాం, రెండు అంతే. దానికి ఏం సమాధానం ఏం చెప్పలేము మనం అట్లా. అంతేగాని నీ ఒపీనియన్ ప్రకారం ఏది బెటర్ అనుకుంటున్నావు? నా ఒపీనియన్ ప్రకారం అంతే, ఏరాయి తోటి కొట్టుకున్నా నొప్పి వస్తుంది, నేనేం చెప్పలేను. ఇప్పుడు నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే డ్రమ్ములు అని, కుక్కర్ అని, అది అని ఇదని చెప్తారు. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే నీకు లవ్ మ్యారేజ్ బెటర్ అనిపిస్తుంది, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్లో కూడా ఉన్నాయి కదా డ్రమ్ములు. అది లవ్ మ్యారేజ్ జరగలే అన్న, అది వాళ్ళిద్దరు అరేంజ్ మ్యారేజ్ చేసుకొని వేరే అమ్మాయిని లవ్ చేసినందుకు జరిగింది. అది నేను నీకు ఏమడుతున్నా అంటే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ ఇట్లా జరుగుతుంది కానీ నువ్వేం ప్రిఫర్ చేస్తావు అన్న, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అడుగుతున్నాను. నేను మ్యారేజ్ ప్రిపేర్ చెయ్య. అంటే ఇప్పుడు ఎప్పుడు సింగిల్గానే ఉంటావా? సింగిల్గా ఉండడమే ఉత్తమం. అంటే ఏం రాదా? అంటే ఇప్పుడు మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి కానీ మన ఏజ్కి ఫీలింగ్స్ వచ్చినాయని నేను డ్రమ్ములు కుక్కర్ల జోలికి పోలేను. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, రేపు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ కూలీ వారు, ఇక నువ్వు ఏ మూవీకి పోదాలనుకుంటున్నావు అన్న? నేను సినిమాలు చూడను. వా, ఎమోషనల్ డ్యామేజ్ అన్న. అంతేనా? ఎందుకంటే ఈ జనరేషన్ మొత్తం ఏమో పాత సినిమాలు బానిసలు, థియేటర్లో బానిసలు అవుతుంటే నువ్వేమో సినిమా చూడాలి. ఏం చదువుతున్నావు అన్న నువ్వు ఇప్పుడు? నేను ఏదో ఒక చిన్నపాటి జాబ్ చేస్తుండలే, పోయినా జాబ్ గురించి ఎందుకు. సరే అన్న, నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఇస్తా అన్న, నేను ఆ ₹1,00,00,000తో నువ్వు ఇప్పుడు ఈ ప్రజెంట్గా ఇస్తా అన్న, అయితే ఏమేమి చేసావు అన్న నువ్వు ₹1,00,00,000? ఫస్ట్ నేను లేని వాళ్ళకు, అనాథలకి, వాళ్ళందరికీ హెల్ప్ చేసి, నా సొంత అవసరాలు అంటే మనిషికి ఏం కావాలో అది వేసుకుంటాం అంతే. అంటే ఈ ₹1,00,00,000 మొత్తం దానికే వాడతావు, వాళ్ళకి పెట్టేసి మిగతా ఏమైనా ఉంటే ఇక ఏం పిల్ల కార్లు బంగ్లాలు ఏం లేవన్నా? పైసలు ఉంటే పిల్ల అనేది ఎట్లా అని వస్తుంది. పిల్ల కాకుండా మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు పడ్డాం, ఏం చేసినాం అంటే నా లైఫ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళకి నేనైనా అంటే వాళ్ళందరికీ హెల్ప్ చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు ప్రపంచము అంటే నీకు 2 చాయిస్ ఇస్తా అన్న, ఒకటి ఫ్యామిలీ అంటది, ఇంకోటి లవర్ అంటది, దేన్ని ప్రిఫర్ చేస్తావు అన్న? ఫ్యామిలీ ప్రిపేర్ చేస్తా 100%. నువ్వు అప్పుడు డీప్ లవ్లో ఉంటావు, నేను డీప్లో కోను. కాదన్నా అన్నా, నేను చెప్పేది ఏంది, అన్న పోడు కాదు, ఎవరైనా పోతారన్నా. ఇప్పుడు కాదన్నా, ఎవరైనా నీతో మాట్లాడడానికి ట్రై చేసినావు, నువ్వు మాట్లాడవు అన్న. అంటే ఒకసారి దెబ్బతిన్న పాము మళ్ళీ దెబ్బ తినాలనుకోదు. అంటే లవ్ ఫెయిల్యూర్ అన్న? అలానే మాటల్లో చెప్పలేను, దాని మీద కామెంట్ కూడా. ఓకేనా, నేను అర్థం చేసుకుంటా. రాయి ఒకసారి దెబ్బ పడిన తర్వాత ఇక ఆ దెబ్బని ఇంకోసారి తాకుండా చూసుకోవాలి. వాటెవర్ నువ్వు ఎట్లా అనుకో. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఉంది అన్న, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జనరేషన్ ఎలా ఉండాలని అనుకుంటున్నావు అన్న నువ్వు? ఎలా ఉండాలనుకుంటున్నానంటే చెప్పలేము, అది కాలంతో పాటు గడిచిపోతూ ఉంటుంది. ఎలా అనేది మనం చెప్తే మనకు నచ్చినట్టు ఉండదు కదా. అంటే ఇప్పుడు చెప్రీలు ఉన్నారు కదా, టెక్నాలజీ ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, అప్పటి నుంచి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఏ బెటర్ అంటావా? ఏ బెటర్ బాగానే అంటే చాలా మంది జీవితాలు తీసేస్తారు కదా అన్న, అంటే జాబ్లు చేసే వాళ్ళకి తీసేస్తారు. ఇప్పుడు ఏ వచ్చింది అప్పటి నుంచి, నువ్వు బెటర్ అంటావా మొత్తానికి? ఏ అనేది కొత్త టెక్నాలజీ, అంటే మనం జనరేషన్ మారే కొద్దీ ఒక్కొక్కరు పలు రంగాల్లో కొత్త టెక్నాలజీ అని వస్తుంది. సో అట్లా కాకుండా మనం చాలామంది పోరీలు అంటే వాడకుండా మనం ఏదైనా కొత్తగా చేయాలంటే మనం కూడా ఏ లాంటిది ఏదైనా సాధించవచ్చు. ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు నీకు అంటే ఈ జనరేషన్ అబ్బాయిలు ఇప్పుడు చెప్రీలు ఉన్నారు కానా, అంటే చెప్రీలు నేను చెప్పొద్దు కానీ కొంతమంది ఇట్లా ఉన్నారు కానా, ఇప్పుడు వాళ్ళలాగా ఉండడం బెటరా, లేక ఏమి తెలియని లేక ఉత్తమం లేక ఉండడం బెటరా? అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ పని నువ్వు చేసుకొని పక్కన మీద కామెంట్ చేయకుండా, వీలైతే సాయం చేయి, ఎవరిని కామెంట్ చేయకు చాలు. పక్కల చప్లీల మీద కామెంట్ చేయాల్సిన అవసరం నీకు లేదు, నాకు కూడా లేదు. ఓకే అన్న. ఇంకో క్వశ్చన్ అన్న,
ఇప్పుడు ఈ అంటే యూట్యూబ్ చూసావు కానీ నార్మల్గా చూస్తా యూట్యూబ్. ఇప్పుడు టాప్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కానీ నీకు అంటే ఎవరు ఎక్కువ ఇష్టం ఎందుకు అని చెప్పాను నాకు. అంటే యూట్యూబర్లు ఉంటారు కానీ నాకు యూట్యూబర్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం అందరు చెప్పేది నా అన్వేషణ గురించే చెప్తారు. అదైతే జనరల్ అన్న. ఎందుకంటే ఆయన చాలా ప్రపంచ దేశాలు తిరిగిండు, అత్యధికంగా ఇన్కమ్ జనరేట్ చేసేది కూడా అతనే కాబట్టి ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో వాళ్ళు చెప్తారు. తర్వాత ఇంతకుముందు అసలు సాయి వాళ్ళందరూ ఉన్నారులే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నెంబర్ 1 అయితే అతననే చెప్పగలను నేనైతే. కాదనా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఆపడం మంచిది అని ప్రకారంగా? మంచిది, చాలా మంచిది. ఒక ఫ్యామిలీని సేవ్ చేసినట్టు అవుతావు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతానా, ఇప్పుడు బిజినెస్ ఉందన్నా, నువ్వు ఒక బిజినెస్ పెడతావన్నా, బిజినెస్ అంటే 2 విధాలుగా ఉంటుంది అన్న. వస్తే రిస్క్ అయినా రావచ్చు, వస్తే రివార్డ్ అయినా రావచ్చు. మళ్ళీ సేమ్ బెట్టింగ్ కూడా అంతే కానా, వస్తే లాభమైనా రావచ్చు, పోతే నష్టమైనా పోవచ్చు. మళ్ళీ దానికి దీనికి ఏందన్నా ఇప్పుడు డిఫరెన్స్? ఇప్పుడు ఎందుకు ఆపేసాలి అనుకుంటారు? బెట్టింగ్ యాప్స్ అనేది 10 మందిని ముంచేది కాబట్టి అది పెట్టకపోవడమే బెటర్. బెట్టింగ్ యాప్ అంటే ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు యాప్ పెట్టినాడు ఒక్కడే, కానీ ఆడేవాళ్ళ ఫ్యామిలీలు కొన్ని వేల మంది చనిపోతున్నారు కదా. అందుకనే దాన్ని మనం ఎవరం సజెస్ట్ చేయొద్దు, ప్రమోట్ కూడా చేయొద్దు. మంచిది కాదు అది. అని ఇప్పుడు బిజినెస్ పెట్టేటోడు కూడా ఆ ఇంటెన్షన్నే వస్తారు కానీ ఇప్పుడు రేపు వాడు లాభం రావాలని అనుకుంటాడు కానీ నష్టం రావాలని ఎవరు అనుకోరు కానా. ఇప్పుడు నువ్వు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే నీకు లాభం రావాలని నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు అన్న, దాంట్లో నష్టం రావాలని అయితే నువ్వు చేయవు కానా. ఇప్పుడు వాడు కూడా బెట్ చేసేటోడు వాడికి కూడా ఏదో ఇక వస్తున్నాయి కాబట్టి వాడు పెట్టాలనుకుంటాడు కానా. రాండాన్ని ఒకడు మోసం చేసేవాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ మోసం చేయాలంటే నమ్మించాలి. అది తప్పు అని తెలిసి కూడా నువ్వు ఎందుకు ఆడుతున్నావు? తప్పు కదా, లాజిక్ తెలుసు కదా, ఎందుకు ఆడుతున్నావు? అందుకే అది మానేయాలంటావు అంతే కదా. మళ్ళీ ఇప్పుడు మానేయాలంటారా కానీ జనరల్గా ఇప్పుడు నాన్ వెజ్ ఇక కొంతమందినే ఇక చూపించిండు కానీ జనరల్గా ఇప్పుడు నువ్వు గూగుల్లో ఓపెన్ చేయి, నువ్వు గూగుల్ ఓపెన్ చేయగానే నువ్వు ఒక యాప్ కొట్టి ఇక దాన్ని లాగిన్ చేసుకో, ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అవుతుంది. ఇక దాంట్లో గేమ్స్ ఆడుతారు కానీ ఇప్పుడు దానివల్ల ఎంతమంది అసలు ఎవరు చేంజ్ కాలేదు కానీ ఓన్లీ వాడు ఏం చేసిందంటే ఓన్లీ టాప్ ఒక 5-10 మెంబర్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఆపినా కానీ మొత్తం గూగుల్లో ఇప్పుడు నువ్వు గూగుల్లో పోయి సెర్చ్ చేసినావు అనుకో ఆటోమేటిక్గా ఇక లైన్గా టకా వస్తున్నాయి అవి ఉన్నాయి. కానీ బెట్టింగ్ ఆపాలి మానేయాలని కొంతవరకు అయితే జనాలలో అవేర్నెస్ వచ్చింది కదా, ఇంకా ముందు వస్తుంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో కొంతమంది మనం చాలా రకాలుగా చూస్తున్నాం, కొన్ని లక్షలు పోయినాయని చెప్పి సూసైడ్ చేసుకోవడం అట్లా అది వస్తుంది మెల్లమెల్లగా. ఎందుకంటే ఈ విషయం మీద గవర్నమెంట్ దృష్టి కూడా పోయింది కాబట్టి ముందు ఆపుతారు. ఓకే అన్న, ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా అన్న. ఇప్పుడు అంటే నువ్వు ఏం చదువుకున్నావు అన్న? ఏదో వద్దులే దాని గురించి. నువ్వు చదువుకునే దాని గురించి చెప్పాను, నేను దాని గురించి ఏదో సరే అడుగు వస్తే చెప్తలే. అంటే కాదన్నా ఇప్పుడు నువ్వు ఎడిటింగ్ అది చేస్తా అంటున్నావు అన్న, అయితే నీకు ఎందుకన్నా ఫిలిం సైడ్ పోవాలని అనిపించలేదు? ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు బతకడానికి ఏదో ఒక జాబ్ కావాలి. ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ అంటే ఆ ఇన్కమ్ సరిపోనప్పుడు సెకండ్ సోర్స్ వెతుకుంటారు ఎవరైనా. సో నేను కూడా అట్లనే సెకండ్ సోర్స్ కోసం ఎడిటింగ్ అనేది సెకండ్ సోర్సు. అంటే ప్రైమరీ సోర్స్ ఆల్రెడీ ఇంకో జాబ్ ఉంది, ఏదో చిన్నపాటి ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారా మీరు? జనరేషన్ వాళ్ళకి ఏం మెసేజ్ అంటే నేను జనాల మీద కామెంట్ చేయను అంత పెద్ద కాదన్న. అట్లా కాదన్నా, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీకు తమ్ముడు ఉన్నారనుకో అన్న, మీ తమ్ముడు చెడిపోతుండు, మీ తమ్ముడికి ఏమి ఇవ్వాలనుకుంటావు అన్న సలహాలు? చెప్తే వాడు వింటే నేను ఇస్తాను, వాడు వినప్పుడు నేను ఇవ్వలేను. సొంత తమ్ముని కూడా అట్లనే వినడానికి వదిలేస్తాను. తమ్ముడు కూడా విన్నాడు కాబట్టి మనం కామెంట్ చేయం.